పన్నీర్ మసాలా కర్రీ ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. అందులోకి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండ్లో పెట్టి అందులోకి ఆయిల్ జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా కాగాక జీలకర్ర వేసుకొని అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ బాగా ఎర్రగా వేగిపోవాలా. వేగే లోపల చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం రండి. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఎర్రగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. ఇందులో తగినంత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఎర్రగడ్డలు మగ్గేందుకోసం. ఎర్రగడ్డలు తొందరగా వేగేందుకోసం కొద్దిగా అంత సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చిన్న మసాలా ప్రిపేర్ చేసుకున్నాం అన్నా కదా ఫ్రెండ్స్. ఒక 5 జీడిపప్పు, పెద్ద సైజు టమోటాలు 2, అలాగే కొద్దిగా అంత పెరుగు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ 3 కలిపి మిక్సీకి వేసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఇప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. అప్పటికప్పుడు దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు దంచుకోవడం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. అల్లము ఎర్రగడ్డలు బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. ఇందాక కాజు, పెరుగు, టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది మెత్తగా పేస్ట్ చేసుకునేది. ఇప్పుడు ఇది ఇందులోకి వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు పచ్చివాసన పోయేంతవరకు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. గరం మసాలా, జీలకర్ర పొడి, కొద్దిగంత పసుపు, మీరు తినగలిగే కారాన్ని బట్టి కారం వేసుకొని, మీరు ఎక్కువ కారం తినేట్టుగా ఎక్కువ వేసుకొని, మేమైతే తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటాం. పిల్లల కోసం, మా పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కారం. పన్నీర్ మసాలా కర్రీ ఫ్రెండ్స్. ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, తీసుకొని వచ్చుకోండి. ఇది కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వేసిన మసాలాలన్నీ వేసుకోండి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా వేయించుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. డాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ. మసాలా అంతా పచ్చివాసన పోయేలాగా నూనెలో బాగా వేయించుకొని ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి సరిపడంత వాటర్ వేసుకుంటున్నా. ఇందులోకి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకొని, నా దగ్గర అయితే లేదు, మామూలుగా చేస్తున్నాను. పన్నీర్ని ఇట్లా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా అనేది ఇలా చిక్కబడింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు ఈ కూరలోకి వేసుకుంటున్నాం, మసాలాలోకి వేసుకుంటున్నాం. ఈ పన్నీర్ ముక్కకు మసాలా అనేది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా అనేది బాగా పట్టేంత వరకు పెట్టుకోవాలి. ఈ కాజుని ఫ్రై చేసుకున్నాం. కాజు మసాలా కర్రీ, కాజు పన్నీర్ మసాలా కర్రీ. ఈ కాజు అనేది ఎర్రగా ఆయిల్లో కానీ నేతిలో కానీ డ్రై బాగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లో కానీ నేతిలో కానీ ఎర్రగా వచ్చేంత వరకు. కాజు పన్నీర్ మసాలా కర్రీ తినాలా అవన్నీ హోటల్లో పెట్టి తినడం వల్ల కాస్ట్ ఎక్కువ కదా ఫ్రెండ్స్. ఒకసారి మనం తెచ్చుకున్నామంటే ఇల్లు పాది ఫ్యామిలీ మొత్తం కలిసి తినొచ్చు. డాబాలో ఒకరే తినే బదులు ఇలా తెచ్చుకున్నారంటే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కలిసి తినొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. కాజు కలర్ అనేది ఇలా రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలాలోకి వేసుకుంటున్నాం కాజుని. కాజు మసాలా పన్నీర్ కర్రీ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, తయారైపోయింది. నచ్చితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి.